అమరావతికి సంబంధించి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? అసలు ఇప్పుడు అంబటి రాంబాబు ప్రపంచ స్థాయి రాజధాని అంబటి రాంబాబుకి అవసరం లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలి. ఇంకొకటి, మరి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని చెప్పేసి అన్నావు కదా నువ్వు కానీ నీ పార్టీ కానీ. మరి అలాంటప్పుడు మరి నీ జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ 3 రాజధానులు కావాలని ఎలాగన్నావు? ఒకదాన్ని అడవలేవు, ఒకదానికి దిక్కు లేదు. మరి 3 కావాలన్నావుగా, అప్పుడే చెప్పొచ్చుగా. మీ జగన్మోహన్ రెడ్డికి అన్నా ఒకటి ఏడుద్దాము, మళ్ళీ 3 ఎందుకన్నా అని ఆ రోజు కూడా అనాలి కదా నువ్వు. ఆ రోజు ఎందుకు అనలేకపోయావు? ఎందుకు మాట్లాడలేకపోయావు? అన్న చెప్పగానే మూసుకొని కూర్చున్నావా? ప్రపంచ రాజధాని అంటే ఒకటండి. ప్రపంచంలో ఉన్నటువంటి మంచి మంచి కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడతానికి ఇక్కడికి వస్తాయి కాబట్టి అది ప్రపంచ రాజధాని అయితే. నువ్వు పెట్టిన కంపెనీలు ఏంది? ఫిష్ ఆంధ్ర, చేపలు పట్టుకుంటాం. అరే 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 ఎవడికన్నా చేపలు పట్టుకోవటం అనికి అది ఒక కంపెనీయా? నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటంటే ఫిష్ ఆంధ్ర. ఈ వ్యాపారస్తులకు తోపుడు బళ్ళు, ఈ తోపుడు బళ్ళు ఇవ్వటం, ఇదేగా నువ్వు తీసుకొచ్చినటువంటి కంపెనీలు. ఈరోజు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో అత్యాధునికమైనటువంటి వసతులు, సౌకర్యాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచ స్థాయి దిగ్గజాల కంపెనీలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. ఇంకా మిగతా కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ కంపెనీలు కట్టుకోవటం వల్ల అది ప్రపంచ స్థాయి రాజధాని అయింది. వసతులు కల్పించడమే ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఎక్కడో కాదు. ఈరోజు సింగపూర్ను తీసుకో, ఆ సింగపూర్లో అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు, నీరు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, దానికి కావాల్సిన మొత్తం అక్కడ ఉన్నాయి. అందుకోసమని ప్రపంచ స్థాయి వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టారు. కాబట్టి ఈ రోజున సింగపూర్ను ఒక మోడల్ సిటీగా చూస్తున్నాం. అదేవిధంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దాలనే నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. దానికి మీరు అడ్డుకట్టలేయటానికి కానీ మీరు అడ్డు చెప్పడానికి కూడా అర్హులు కాదు. ఎందుకంటే మీరు చేసింది వినాశనం. మీ ప్రభుత్వంలో చేసింది వినాశనం. 5 సంవత్సరాలు ఇక్కడ పిచ్చి మొక్కలు మొలిపించారు కాబట్టి మీరు మాట్లాడతాను అర్హులు కాదు. మీరు రాజధాని కట్టలేరు, 3 రాజధానులు కట్టలేరు, మొండమోసి కూర్చున్నారు ఆ 5 సంవత్సరాలు. కాబట్టి మీరు ఈ ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదని వైసీపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నామండి. సార్, ముఖ్యంగా అంబటి రాంబాబు గారి పాయింట్ ఏంటంటే రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితుల్లో ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేకపోతున్నారు, జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేసాలకి సంపంగి నూనె అవసరమా అన్నట్టుగా ఆయన ఒక క్షేత్రం కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారండి? అదేనండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి టైంలో జీతాలు ఇవ్వండి మహాప్రభు అని రోడ్లెక్కారు ఉద్యోగస్తులు. ఈ రోజున 1 తారీఖు కల్లా జీతాలు అకౌంట్లో పడుతున్నాయి. ఈరోజు 1 తారీఖు కల్లా అకౌంట్లో పడుతున్నాయి. ముతకోళ్ళు పెన్షన్ డబ్బుల కోసం అయ్యా ఎప్పుడు ఎత్తావయ్యా మహారాజా అని చెప్పేసి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగారు. కానీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక తెల్లారగట్ల 5 గంటలకే వచ్చి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. ఎప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి మాట ఈ కూటమి ప్రభుత్వం వల్ల. నీ ప్రభుత్వ టైంలో ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తుడైనా కానీ ఈ నెలలో జీతం పడిందా, ఈ నెలలో జీతం వస్తాయా, జీతం వేస్తాడో ఏడో అని 3 నెలలకి 6 నెలలకి వాళ్ళు మహాప్రభుని అడుక్కుంటే కానీ వేయలే. నీ ప్రభుత్వం లోటు ప్రభుత్వం, నువ్వు నడిపిన ప్రభుత్వం లోటు ప్రభుత్వం. ఎందుకంటే నీకు చేత కాదు. నువ్వు ఇంట్లో తొంగొని కూర్చొని చేసినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్ల ఇక్కడ పెట్టుబడులు లేక డెవలప్మెంట్ లేక నీ దగ్గరికి అప్పులు పాలయ్యో. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఎక్కడెక్కడ కంపెనీలన్నీ వచ్చి పెట్టుబడి పెడుతున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇక్కడ మాకు కావాలి, మేము వస్తాం అని చెప్పేసి తిరుగుతున్నారు.
ఈ రోజున కూటమి ప్రభుత్వం నువ్వు చేసిన అప్పులకే అప్పు తేవాల్సి వస్తుంది తప్ప నువ్వు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకోవటానికి వీళ్ళు అప్పులు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సంక్షేమాలకు కానీ ఎక్కడా కానీ అభివృద్ధికి కానీ ఎక్కడా కూడా పెన్షన్లు ఇవ్వడానికి కానీ అప్పులు తేటలేదు. నీవు ఎప్పుడు చూసినా ఓడీలో పడిపోయింది, ప్రభుత్వం ఓడీలో పడిపోయింది. ప్రపంచ బ్యాంకు దగ్గరికి వస్తే ఎల్లగొట్టారు, ప్రపంచ బ్యాంకు చెంప మీద కొట్టింది అని ఎప్పుడు చూసినా ఈ వార్తలే కదా నీ ప్రభుత్వంలో ఏంది. ఈరోజు అలాంటి అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం చక్కగా అభివృద్ధి చేస్తుంది. వాళ్ళు ఎక్కడ కూడా రూపాయి అనేది నష్టపోకుండా రూపాయి అనేది ప్రతి రూపాయికి లెక్క చెప్పి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నీ ప్రభుత్వంలో అధికారులు నష్టపోయారు, పేదలు నష్టపోయారు, సామాన్యులు కూడా నీ ప్రభుత్వంలో నష్టపోయారండి. అంటే అమరావతి పేరు మీద వేల కోట్ల అప్పులు తెస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఒకటండి, నీ ప్రభుత్వ టైంలో నువ్వేం చేయలేదు. ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన సామాన్లు కూడా ఇక్కడ చేసినటువంటి సామాన్లు కూడా తుప్పు పట్టిపోయినాయి, సిమెంట్ కట్టలు గడ్డలు కట్టుకుపోయి పాడైపోయినాయి. నీ నాయకులు ఇక్కడ తోలినటువంటి ఇసుక కంకర రోడ్లు ఈ మొత్తం నీ ప్రభుత్వంలో నీ నాయకులు అందరూ కూడా తోలుకెళ్ళిపోయారు, దోచుకెళ్ళిపోయారు. ఇప్పుడు మరి రాజధాని నిర్మాణం కావాలంటే డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఎక్కడ తీసుకొస్తున్నారు? ప్రపంచ బ్యాంకు దగ్గర తీసుకొస్తున్నారు. ప్రపంచ బ్యాంకు కొన్ని షరతులతో ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, పేదలకు ఇలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు నామ్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో ఇక్కడ రాజధాని కడుతున్నారు. అంతేగాని నీకులాగా అప్పు తేయాలా, 3 రూపాయలు వడ్డీకి తేయాలా, 10 రూపాయలు వడ్డీకి తేయాలా. అరే చివరికి గవర్నమెంట్ బంగ్లాలు కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి. మండల ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, అరే ఏది కనపడితే అది తాకట్టు పెట్టి పెళ్ళం మెళ్ళలో తాలిబొట్లు కూడా తాకట్టు పెడతారంటారు చూసావా. ఆ విధంగా చివరికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది నీ ప్రభుత్వం. ఈ రోజున ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని ఈ అంతర్జాతీయ స్థాయిలో కావాల్సినటువంటి రాజధానిని నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మీద కూడా ఇప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతిలో భూదందా మొదలు పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఏంటి సార్ ఎలా చూస్తారు? ఇక్కడ ఒకటి గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రభుత్వం ఉన్న టైంలో ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది 10,000 ఎకరాలు అనేది నిల్వ స్టాక్ ఉంది. జగనన్న 4,000 దోచేశాడు, ఇంకా 6,000 ఉంది. మరి ఈ 6,000 ఎకరాల్లో మరి నిన్న చూసాం, నిన్న 24 బ్యాంకులు వచ్చినాయి, ప్రపంచ స్థాయి బ్యాంకులు, భారతదేశానికి సంబంధించిన బ్యాంకులు ఇక్కడ వచ్చి శంకుస్థాపనలు చేసుకున్నారు. మరి అలాంటి కట్టడాలు కట్టాలి అంటే మరి స్థలం కావాలి కదా. అలాంటి కట్టడాలు కట్టాలంటే స్థలం కావాలి. ఆ స్థలం కోసమే ఈ జగనన్న ఈ కాజేసినటువంటి మరి ఈ స్థలాలని మరి వెనక్కి తేలేం కాబట్టి, సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది, అభివృద్ధి చేయగలడు కాబట్టి పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కొన్ని ఎకరాలు తీసుకోవటం జరుగుతుంది. అక్కడ పూలింగ్కి ఇచ్చేటువంటి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమరావతి అనేది మనందరిది. మేము కూడా ఆ రోజు బాధపడ్డాం, భూమిని ఇవ్వటం అంటే బాధపడ్డాం. ఈరోజు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ చూసి మేము అనుకున్నాం మా పిల్లలు చూస్తారో చూడరో అని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా చూడగలుగుతున్నారు. నా వెనకాల చూసినట్లయితే రాజధాని అమరావతి బిల్డింగ్లు ఎంత అందంగా ఉన్నాయో మీరు కూడా సంతోషంగా భూమి ఇవ్వండి, మీరు నష్టపోరు. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి ఏ రైతు, ఏ దళితుడు, ఏ పేదవాడు కూడా నష్టపోడండి.